హాయ్ ఫ్రెండ్స్, ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకున్న ఈ హౌస్ రీసేల్‌కి వచ్చిందండి. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీలో కట్టించారండి. ఇది 9 సంవత్సరాల ఓల్డ్ హౌస్ అండి. మన ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు. ఇది ఓన్‌గా కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. వీళ్ళకేంటంటే వేరే హౌస్ తీసుకొని వెళ్ళిపోవడం వల్ల ఈ హౌస్ సేల్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, హౌస్ డీటెయిల్స్ క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇది 116 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇది 9 సంవత్సరాల ఓల్డ్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. మనకి మినీ గేటెడ్ కమ్యూనిటీలో కట్టించారు. దీనివల్ల సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. కన్‌స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. మీకు లోపలికెళ్ళినప్పుడు ఇంకా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మనకు ఔట్ సైడ్ కార్ పెట్టుకోవచ్చండి. లోపలైతే బైక్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకు లోపలైతే బైక్స్ పెట్టుకున్న పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ సింహద్వారం డిజైన్ కూడా చూడొచ్చండి. దగ్గర దగ్గర సీలింగ్ హైట్ వరకు తీసుకున్నారండి. టోటల్‌గా టేక్ వుడ్ యూజ్ చేశారు. సింహద్వారం డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇంక్లూడింగ్ ఇందులో మెష్ డోర్స్ కూడా చేయించారు. మనకు అవుట్ సైడ్ ఇదంతా కూడా టైల్స్ యూజ్ చేశారండి. వాల్ టైల్స్ యూజ్ చేశారు. మనకి ఈజీగా 2, 3 బైక్స్ అయితే పడితేనే మనకు అవుట్ సైడ్ కార్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అలాగే బిల్డింగ్‌కి నార్త్ వెబ్ సందు వచ్చి దగ్గర దగ్గర ఒక 3.5 అడుగులు దాటి 4 అడుగుల మధ్యలో అయితే ఉంటుందండి. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకు అవుట్ సైడ్ ఒక కామన్ వాష్‌రూమ్ కూడా ఇచ్చారండి. వాష్‌రూమ్ కూడా చూద్దాం. ఇక్కడ నార్త్ వైపుకి డోర్ ఇచ్చారండి. మనం వచ్చేటప్పుడైతే చూద్దాం. మనకి ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకున్నాక అది కూడా పాయింట్స్ తీసుకున్నారండి. వీళ్ళకి చక్కగా పెట్టుకున్నారు. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకు అవుట్ సైడ్ ఇచ్చిన వాష్‌రూమ్ అండి. ఇక్కడ ఇండియన్ వేర్ బేస్‌ని యూజ్ చేశారు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. అలాగే మనకు లోపల డోర్స్ అన్నిటికి కూడా మెష్ డోర్స్ కూడా చేయించారండి. అవుట్ సైడ్ డోర్స్‌కి ఇక్కడ మెష్ డోర్స్ కూడా చేయించారు. ఇది ప్రీమియం మెష్ డోర్స్ అయితే చేయించుకున్నారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉంది. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలా ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నది అన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఒకసారి సింహద్వారం డిజైన్ చూడండి. ఫ్రెండ్స్, మనకి సైడ్ వచ్చిన డోర్స్ అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. అన్ని కూడా ఓపెన్ అవుతాయండి. మనకి మెష్ డోర్ డిజైన్ కూడా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మనకు లోపల ఇచ్చిన టేక్ డోర్ డిజైన్ కూడా చూడండి. ఇక్కడ వినాయకుడి డిజైన్‌లో తీసుకున్నారు. లేజర్ గేటింగ్ డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా చేయించారండి. చాలా ప్రాపర్‌గా ప్లానింగ్ చేసి కట్టించుకున్నారు. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసుకుని లోపలికంటే స్ట్రైట్‌గా హాల్ తీసుకున్నారు. హాల్‌లో ఇచ్చిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుంది. ఇలా చక్కగా సోఫా సెట్ అది కూడా బాగా సెట్ చేసుకున్నారండి. హాల్‌లో స్ట్రైట్‌గా టీవీ యూనిట్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్‌లో తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకు హాల్ స్పేసెస్‌గానే తీసుకున్నారు. సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారు. ఒకసారి చూడండి. మనకు ఓపెన్‌గా ఉన్న దానికంటే ఇలా సెట్ చేసుకున్నది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి. లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. హాల్‌లో స్ట్రైట్‌గా టీవీ యూనిట్ తీసుకున్నారండి. టీవీ యూనిట్ డిజైన్ కూడా చూద్దాం రండి. వీళ్ళైతే 65 ఇంచెస్ టీవీ అయితే చాలా బాగా సెట్ చేసుకున్నారు. టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ అయి ఇచ్చారు. రిమోట్స్ అయి పెట్టుకోవడానికి అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, అలాగే లోపలంతా కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా పెయింట్స్ యూజ్ చేయలేదండి. అంతా కూడా వాల్ పేపర్ యూజ్ చేశారు. మొత్తం లోపల ఇంటీరియర్ అంతా కూడా వాల్ పేపర్ యూజ్ చేశారండి. ఎక్కడ కూడా పెయింట్స్ రాలేదు. ఓన్లీ కబోర్డ్ వర్క్ దగ్గర మాత్రం వచ్చిందండి. మొత్తం అంతా కూడా వాల్ పేపర్స్ యూజ్ చేసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకి ఈ టీవీ యూనిట్ పక్కన సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. లోపల సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ఈ బెడ్రూమ్లో పెయింట్స్ కాకుండా టోటల్గా వాల్ పేపర్ యూజ్ చేశారండి. బెడ్రూమ్లో నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు. 6x6 మంచం అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. బెడ్ అయితే ఒకసారి చూడొచ్చు. బెడ్రూమ్ స్పేసెస్ కానీ వచ్చిందండి. ఇక్కడ నార్త్ వైపు గోడకైతే కబోర్డ్ తీసుకున్నారు. ఈస్ట్ వైపు గోడకైతే కబోర్డ్ తీసుకున్నారు. కబోర్డ్స్ అయితే చేయించుకోవాలండి. ఇలానే సింగిల్ కబోర్డ్స్ అయితే చేయించారు. ఇంటీరియర్ డిజైన్స్లో మనకు అది మాత్రం బ్యాలెన్స్ అయితే ఉందండి. ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. లోపల సూట్స్, ట్యాప్స్ అని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఓన్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు కాబట్టి వీళ్ళు ప్రాపర్గా వీళ్ళు ఎలా కావాలన్న దాంట్లో అలా కట్టించుకున్నారండి. వీళ్ళకి ఏంటంటే ఇల్లు సరిపోక దీనికంటే ఒక పెద్ద హౌస్కి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంలో ఇది సేల్ పెట్టారండి. మనకు పక్కనే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఇచ్చారు. డైనింగ్ ఏరియా కూడా చూడొచ్చు. ఒకసారి స్పేసెస్ కానీ ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ అంతా కూడా సింపుల్గా తీసుకున్నారు. ప్లస్ మనకి ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడ గంగనాపల్లిలో అయితే ఉంటుందండి. మనకి మెయిన్ రోడ్కి కానీ జీజీహెచ్ హాస్పిటల్ కానీ చాలా దగ్గరలో ఉంటుందండి. దగ్గర దగ్గర 3 to 4 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక శాండిల్ లైట్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపల అన్ని కూడా వాల్ పేపర్ యూజ్ చేశారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇది డైనింగ్ ఏరియా తీసుకున్నారు. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలో ఉంటాయి. మనకి బాలేశ్వరికి అది కూడా జస్ట్ 4 to 5 km డిస్టెన్స్ వస్తుంది అంతేనండి.
ఏరియా అయితే చాలా బాగుంటుంది. మనకి కాకినాడ గంగనాపల్లిలో ఈ హౌస్ వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే ఇచ్చారు. బెడ్ అది కూడా చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. 6x6 బెడ్స్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. స్పేస్ కూడా ఉందండి. మనకు లోపలంతా కూడా ఇంటీరియర్ డిజైన్స్ కూడా బాగా చేయించుకున్నారు. మనకు కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాలండి. కబోర్డ్స్ అయితే మనకి దగ్గర కిచెన్లోని ఈ 2 బెడ్రూమ్స్లోనే చేయించుకుంటే ఒక 2.5 lakhs అయితే అవుతుందండి, సరిపోతుంది. చాలా నీట్గా అయితే వస్తుంది. ఆ వర్క్ తప్ప ఎక్కడ కూడా బ్యాలెన్స్ వర్క్ అయితే లేదండి. రెడీ టు మూవ్ అండి హౌస్. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ అయితే వీళ్ళు యూజ్ చేయట్లేదు, జస్ట్ ఒక స్టోరేజ్ ఐటమ్స్ యూజ్ చేయడానికి మాత్రం పెట్టుకున్నారండి. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. పక్కది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే పక్క బెడ్రూమ్ కంటిన్యూ వాడుతున్నారండి. ఇది మాత్రం ఒక స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నారు. మనకి డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారు. పక్కన పూజా రూమ్ కూడా చూడొచ్చండి, స్పేసెస్ గానే తీసుకున్నారు. పూజా రూమ్ లో టైల్స్ అవి కూడా చాలా నీట్ గా యూజ్ చేశారండి. 4 feet హైట్ వరకు తీసుకున్నారు. పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ చేయించుకోవాలండి. అది వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంటి రేటు కోసం మాట్లాడుకుంటే డైరెక్ట్ మనకు ఓనర్ చెప్పడం వచ్చి 50 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 50 లక్షలు చెప్తున్నాను. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. నెగోసిబుల్ అయితే ఉందండి. అలాగే ఇది డైరెక్ట్ ఓనర్ అండి, ఎవరు కూడా మధ్యవర్తులు అయితే లేరండి. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. మేమైతే డైరెక్ట్ మీకు హౌస్ చూపించి ఓనర్తో మాట్లాడిస్తామండి. ఎవరు కూడా మధ్యవర్తులు అయితే లేరు. రేటు కూడా చాలా వరకు తగ్గుతుందండి. 50 lakhs చెప్తున్నారు కానీ ఇంకా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. లోన్ కూడా వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ లాగా ఇచ్చిన 2 BHK హౌస్ అండి. జస్ట్ ఇది 9 సంవత్సరాలు ఓల్డ్ హౌస్ అండి. ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అండి. గంగనాపల్లిలో అయితే ఉంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నారు వాళ్ళు చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్